ఈ కూటమి పరిపాలన తీరు చూస్తుంటే చాలా విచిత్రంగా కనిపిస్తుంది. ఏ ప్రభుత్వాలైనా సరే నేరాన్ని అనుసరించి చర్యలు కూడా తీసుకుంటారు. కానీ ఈ కూటమి ప్రభుత్వం మాత్రం డిఫరెంట్. నేరాన్ని అనుసరించి కాకుండా రాజకీయంగా మాత్రమే చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ కూటమి ప్రభుత్వం నిరూపించుకుంటుంది. ఎగ్జాంపుల్ ఎన్నో చెప్పుకోవచ్చు మనం. రీసెంట్గా జరిగినటువంటి ముంబై నటి కాదంబరి జత్వానీ గురించి మనం చెప్పుకున్నామంటే పెద్ద స్టోరీయే. ఇప్పుడు ఆ కాదంబరి జత్వానీని, అదేవిధంగా రీసెంట్గా తిరుపతిలో మహిళ లక్ష్మీ కేసుల్ని మనకు ఉదాహరణగా చెప్పుకుంటే, కాదంబరి జత్వానీ కేసుని తిరగదోడి ఏకంగా 3 ఐపీఎస్ అధికారిని సస్పెండ్ చేయడంతో పాటు వాళ్ళ మీద కేసులు బనాయించి ఏ విధంగా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు చేసిందో కూడా మనం చూసాం. బైలక్ న్యాయస్థానంలో ఆ ఐపీఎస్ అధికారులకి ముందస్తు బెయిల్ దక్కడం సరిపోయింది. కానీ లేకపోయింటే ఆ 3 ఐపీఎస్ అధికారులు ఈ పాటికే జైల్లో ఊచలు లెక్కించాల్సి వచ్చేది. అంటే మహిళల విషయంలో తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఏ ప్రభుత్వానికైనా సరే. అది ఏ మహిళైనా సరే, పార్టీలకు అతీతంగా, రాష్ట్రాలకు అతీతంగా ఏ మహిళకైనా సరే ఇబ్బంది కలిగితే మహిళల విషయంలో తప్పు ఎవరు చేసినా కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే అధికారంలో ఉన్నటువంటి పార్టీ నాయకులు అలా వ్యవహరించకపోవడంతోనే విమర్శల దారి కూడా తీస్తుంది. మనం చూస్తున్నాం, గత 3 రోజులుగా తిరుపతికి చెందినటువంటి లక్ష్మీ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో ఏ విధంగా తీవ్ర చర్చనీయాంశమైందో. తిరుపతి జనసేన పార్టీకి చెందినటువంటి కిరణ్ రాయల్ తనను మోసగించిన వైనాన్ని ఆ లక్ష్మి అనే మహిళ మీడియా ముందుకు వచ్చి లబో దిబోం అని చెప్పేసి చెప్పుకుంటుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు తనను కాపాడాలని చెప్పేసి ఆమె వేడుకుంటుంది. రక్షించండి మహాప్రభు అని చెప్పేసి కాళ్ళ వేళ పడుతుంది. ఇప్పుడు రక్షించిన దేవుడెడుగు ఆమెను ఏకంగా రాజస్థాన్ నుంచి పోలీసులు పిలిపించి అరెస్ట్ చేయించారు. రాజస్థాన్ నుంచి తీసుకొచ్చారు పోలీసుల్ని. రాజస్థాన్ నుంచి వచ్చినటువంటి పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. అంటే లక్ష్మీ ఆరోపణలు చేసినటువంటి వ్యక్తి మాత్రం ఇప్పుడు దర్జాగా పవన్ కళ్యాణ్ పేరు చెప్పుకుంటూ హీరోయిజాన్ని కూడా చూపిస్తున్నాడు. అదే ఆ కిరణ్ రాయల్. అంటే ఇక్కడ చెప్పుకోవాల్సింది, ఇదే కాదంబరి జత్వానీ కేసులో నిందితులైనటువంటి విద్యాసాగర్ డెహ్రాడూన్లో అంటే ఉత్తరాఖండ్లో దాక్కుంటే పోలీసులు వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామాలన్నీ కూడా చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో పనిచేసినట్టే 3 ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేసి కాదంబరిని సాకుగా చూపి కక్ష తీర్చుకుందనే అభిప్రాయం కూడా ప్రతి ఒక్కరు కూడా కలుగుతుంది. అంటే ఏ విధంగా వ్యవహరిస్తుందో ఒకసారి మీరు అందరూ కూడా గమనించాలి. అరెస్ట్ చేయడానికి ఈ కాదంబరి జత్వానీ కేసు చూపించి ఆ పోలీసుని అరెస్ట్ చేశారు కదా, మరి ఇదే రాజకీయ అండ ఉంటే దర్జాగా రెగరేసుకొని తిరగచ్చు అని చెప్పేసి తిరుపతి జనసేన ఇన్ఛార్జ్ కిరణ్ రాయల్ బాధితురాలి కేసు నిరూపిస్తుంది. ఒక మహిళ తనకు అన్యాయం చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తే ఏ ప్రభుత్వం అయినా సరే ఏం చేస్తుంది? ఒక పోలీస్ అధికారిని పెట్టి పోలీసులతో నిష్పక్షపాతంగా విచారణ చేపిస్తుంది, దర్యాప్తు చేయిస్తుంది, నిజాలన్నీ కూడా బయటపడతాయి. కానీ ఇక్కడ ఈ కూటమి ప్రభుత్వంలో అలా జరగదు. ఒక మహిళ తనకు అన్యాయం చేశారని చెప్పేసి ఆరోపణలు చేస్తే పార్టీ విచారించడం ఏంటో మనకైతే అర్థం కావడం లేదు. జనసేన పార్టీ విచారణ చేస్తుందంట, వాళ్ళు దర్యాప్తు చేస్తారంట, అదేందో మనకైతే అర్థమే కావడం లేదు. ఎందుకంటే పోలీసులు నిష్పక్షపాతంగా విచారణ చేస్తే ఆ కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఎంతటి ఘనుడో తేలిపోతుంది. ఆ పని చేయకుండా జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ అంతర్గత విచారణ చేస్తుందంట. రాజకీయాల్లో జనసేన కూటమి ప్రభుత్వం కొత్త వెలుగును కూడా తీసుకొచ్చని చెప్పేసి ప్రజలంతా కూడా నవ్వుకుంటున్నారు. అయితే దీన్ని జనం చూస్తున్నారన్న సంగతి కూడా ఈ కూటమి పార్టీలు మర్చిపోతున్నాయి. ఒక తప్పు చేస్తే పోలీసులతో విచారణ చేయించాలి, కానీ ఇదేందండి పార్టీ విచారణ చేస్తుందంట. ఆ జనసేన పార్టీలో ఉన్నటువంటి ప్రముఖులు విచారణ చేస్తారంట. కర్మ కాకపోతే